కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో నూతన పాలకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల నూతన కార్యవర్గం ఎన్నికల సందర్భంగా స్థానిక బీబీపేట ఎంఆర్ఓ గారిచే ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నూతన కార్యవర్గం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అలాగే పదవీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి మన రెండవ వార్డు సభ్యుడే శ్రీ చింతల లావణ్య గారిని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 6వ వార్డు సభ్యురా పత్రికా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన ఆకుల హరీష్ యాదవ్ను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడాన్ని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మాందాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన నేను చింతగుల సంతోష్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. పదవీ ప్రమాణ స్వీకరణం చేసినటువంటి శ్రీ ఆకుల వెంకటేశన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ 6వ వార్డు సభ్యురాలిగా శ్రీ శివనుడి నరసింహులను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడాన్ని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మన ప్రత్యేక అధికారి అయినటువంటి ఎంఆర్ఓ సార్ గారికి చిన్న సన్మాన కార్యక్రమం. అదేవిధంగా మన మాందాపూర్ జీపీ సెక్రటరీ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మరియు వివిధ కుల సంఘాలకు మరియు పత్రికా విలేకరులకు మరియు నా బంధుమిత్రులకు మళ్ళీ అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయునికి మరియు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు గారికి మరియు అధ్యయనవాడ పాఠశాల ప్రిన్సిపాల్ అంటే ప్రధానోపాధ్యాయులు గారికి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా నా మిత్రులకు మరియు నా బంధుమిత్రులకు మన మాందాపూర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్న వయసులో నేను మన మాందాపూర్ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. దాంట్లో మాత్రం ఖచ్చితంగా మన మాందాపూర్ కోసం ఏ ఎమ్మెల్యే కానీ సీఎం దగ్గరికైనా సరే మన డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తాం. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఖచ్చితంగా మనందరి సపోర్ట్తో మన విలేజ్ని డెవలప్ చేసి చూపిస్తాం. 100% చేద్దాం. మీ అందరి సపోర్ట్ ఉండాలి. మేము ముందుంటాం. ఖచ్చితంగా ప్రతి దగ్గరికి కూడా మేము పోయి అడిగే హక్కు అని చేసే అభివృద్ధి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. దానికి ఏ విధంగా చేయాలనే ప్రణాళిక మా దగ్గర ఉంది.
ఖచ్చితంగా ఈ యొక్క 2-3 నెలల్లో ఒకటి లైబ్రరీ స్టార్ట్ చేస్తాం 100%గా. అదేవిధంగా మహిళా రిజిస్టర్, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల కోసం ఒక మహిళా రిజిస్టర్ అనేది స్టార్ట్ చేసాం. అది కూడా ఒక 3 నెలల్లో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఒకటి యువత కోసం జిమ్, దానికి సంబంధించింది కూడా ఈ 3 నెలల్లో ఈ 3 ప్రోగ్రామ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని సభాముఖంగా మన మల్లాపూర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. తర్వాత ఒకటి అంబులెన్స్ వెహికల్ అనుకున్నాం, అది త్వరలోనే ఖచ్చితంగా అది మన మేనిఫెస్టోలో ఉంది. దాన్ని త్వరలోనే ఖచ్చితంగా చేసి చూపిస్తాం. 100%గా మన మల్లాపూర్కి ప్రత్యేక ఒక అంబులెన్స్ మన కోసం మాత్రం కేటాయిస్తామని మేము ఫస్ట్ అనుకున్నాం. అది 100% కేటాయిస్తాం. అది ఈ 3 నెలలకు ఈ 3 పనులు మాత్రం 100% చేసి చూపిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థాంక్యూ.